దేవుని వాక్యము వినుటకు, దేవుని యొక్క జ్ఞానమందు ఆసక్తి కలిగి ఉండుటకు, దేవుని యొక్క వాక్య సారాంశమును పరిశీలన చేయాలి అనుకునే ఆసక్తి గల వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ సమయంలో నేను మాట్లాడాలి అనుకునే విషయము వాక్యము శరీరధారి ఆయను అనే విషయం గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాను. ఈ విషయం మనకి ఎక్కడ కనిపిస్తుంది గ్రంథంలో అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం ఒకసారి నేను చదువుతాను. ఆ విషయాలు: ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలంగా కలిగిన కానీ లోకమైనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించుతారో వారందరికీ, అనగా తన నామమున్నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరచ్చ వలనైనను మనుష్యచ్చ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇది 14వ వచనంలోనే ఇప్పుడు మనం చెప్పాలనుకునే విషయంలో ఆ విషయం అక్కడ ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము శరీరధారి అయ్యను అనే విషయము యోహాను తెలియజేస్తున్నాడు. పాత నిబంధన క్రొత్త నిబంధన అంతకుముందు రాయబడిన విషయాలు. పాత నిబంధన హీబ్రూలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. అయితే రెండు కలిపి గ్రీకులోనే రాశారు. దాన్ని సెప్టుజెంట్ అంటారు. దాన్ని రాసిన దాన్ని ఇప్పుడు మనం చదువుకునే బైబిల్ సెప్టుజెంట్ లాంటిదే. సెప్టుజెంట్ మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. అంటే మొత్తం 66 పుస్తకాలు కూడా గ్రీకులో తర్జుమా చేసిన విషయాలు. యోహాను ఈ వాక్యాలను కవిత్వ ధోరణిలో ఇప్పుడు దాకా మనం చదివినవి మొదటి అధ్యాయం 14 వచనాలు కూడా యోహాను సువార్త. ఇది కవిత్వ ధోరణిలో పదకావ్య విధానముగా ఈ వచనాలు యోహాను రాసినట్లుగా అనేకమైన పండితుల యొక్క విశ్లేషణ. చాలామంది ఆ విషయాలు తెలియజేస్తారు, ఇది ఒక పదకావ్యంగా రాయబడింది అని. అయితే వాక్యము ఆది యందు వాక్యం ఉండెను అని మొదటి వచనం. ఏంటి వాక్యం అంటే? ఏంటి వాక్యం అంటే? ఏంటి అది తెలియాలి కదా. ఆది యందు వాక్యం ఉండెను ఉంది, అది పాస్ట్ టెన్స్ కదా. ఉంది, ఉన్నది ఏంటి? వాక్యము. వాక్యం అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్లో మనకు కనిపిస్తున్న చదువుతున్న వాక్యాలు ఇవి. ఇది వాక్యము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము. ఆది అంది ఉంది అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. అది మరొక కోణంలో దాన్ని చెప్తేనే అది సరిగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి ఏంటంటే వాక్యం అంటే ఏంటి? ఏం చెప్తున్నాడు? లోకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుంచి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకరు నోరు మాట్లాడును. హృదయంలో ఏదైతే ఉంటుందో ఆలోచన, ఆ ఆలోచన నోటి ద్వారాగా పలకబడింది. అదేమవుతుందంటే వాక్ అవుతుంది, మాట అవుతుంది. మాట బయటికి రానప్పుడు, అది లోపల ఉన్నప్పుడు ఆ స్థితి ఎలా ఉంటుందంటే ఆలోచన స్థితిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి వాక్యము అనే దానికి ఉత్పత్తి ఏంటంటే, మూలం ఏంటంటే ఆలోచన. వాక్యం అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన. అది ఆయన హృదయంలో నుంచి బయటకు వస్తే అది వాక్యం అవుతుంది. బయటికి వాక్గా మాటగా రాకపోతే ఆ విషయం లోపల ఆలోచనగా ఉంటుంది. వాక్యం అనే దానికి విషయం అది. వాక్యం అంటే అది. అయితే
నోటు ద్వారాగా పలకబడిన వాక్యము ఏమైంది? ఎక్కడుంది? పలకక ముందు వాక్యము దేవుని యొక్క ఆలోచనలో ఉంది. పలకబడిన తర్వాత ఏమైంది? పేపర్ మీదకి వచ్చింది కదా, గ్రంథంలో లిఖితమైంది. తర్వాత ముందేమో ఆలోచనగా ఉంది, ఆలోచన ఏమో వాక్ అయింది, వాక్యేమో గ్రంథంలో లిఖితమైంది. దాన్ని ఏమంటారంటే లిఖితమైన తర్వాత లేఖనము అంటారు దాన్ని. ఈ విషయాలు జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్రాయబడిన లేఖనము నెరవేరినప్పుడు దాని యొక్క ఏ విషయమైతే దేని గురించి ఆ వాక్యం రాయబడిందో ఆ విషయం ఏ విధంగా నెరవేర్చబడిందో దాని యొక్క నిజత్వం అనేది అక్కడ కనిపిస్తుంది మనకి. దాని యొక్క ఫలము, దాని యొక్క ఫలితము, దాని యొక్క పని చివరికి కనిపిస్తుంది మనకి. దీన్ని ఒక భవన నిర్మాణం కట్టే ఒక ఇంజనీర్ని ఉదాహరణగా తీసుకుని చెప్పొచ్చు. చాలా చక్కగా అర్థమవుతుంది అది. ఎవరైనా ఒక వ్యక్తి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలాగ బిల్డింగ్ కట్టాలని అని వాళ్ళు చెప్పారనుకోండి, ముందు ఆ బిల్డింగ్ తాలూకా ఆలోచన అనేది ఆయన హృదయంలో ఉంటుంది, ఇంజనీర్ హృదయంలో. అప్పటికి ఆలోచనగానే ఉంటుంది, బిల్డింగ్ ఉండదు. ఆలోచనలో బిల్డింగ్ ఉండదు, ఆలోచన మాత్రమే ఉంటుంది. ఆ ఆలోచన ఏం చేస్తాడంటే ప్లాన్ చేస్తాడు, పేపర్ మీద ప్లాన్ గీసుకుంటాడు. ఆలోచన ఏమైంది? పేపర్ మీద ప్లాన్గా మారింది. ప్లాన్గా మారక మునుపు ఆలోచనలో ఉంది అది. ఈ ప్లాన్ అనేది కట్టిన తర్వాత దాని యొక్క ఫలము బిల్డింగ్ అనేది చూస్తాం. ఆ బిల్డింగ్ అనేది దేన్ని బట్టి కట్టాడంటే ప్లాన్ ప్రకారం కట్టాడు. ఆ వేసుకున్న ప్లాన్ ప్రకారం కట్టాడు. ఆ ప్లాన్ ఎలా వచ్చింది అంటే అంతకు మునుపు హృదయంలో ఉంది. అలాగే దేవుడు ఆలోచనగా ఉన్న విషయము వాక్కు ద్వారాగా బయటకు వచ్చినప్పుడు, ఆ వాక్కు పేపర్ మీద లిఖితం చేసినప్పుడు వాక్యమైంది, లేఖనమైంది. ఆ లేఖనం అనేది నెరవేర్పు ఏదైతే అవుతుందో ఆ నెరవేర్పులో నిజత్వం అనేది వస్తుంది. ఆ క్రియా విషయం అవుతుంది. క్రియా విషయం ఏదైతే అది మనం చూస్తాం. అదేవిధంగా దేవుని యొక్క ఆలోచనలో ఉండే యేసుక్రీస్తు అని గురించిన ఉద్దేశము అది లేఖనాల ద్వారాగా వ్రాయబడి ఆ లేఖనాల యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అనే శరీరము. కాబట్టి ఆ వాక్యము, ఆ ఆలోచన ద్వారాగా పలకబడిన ఆ వాక్యము లిఖితమై లేఖనమై ఆ లేఖనం యొక్క నెరవేర్పులో భాగంగా ఆయన యొక్క ఆ వాక్యం అనేది ఆ శరీరముగా ధరించుకున్నట్టు అనేది ఆ నిజత్వం అనేది కనిపిస్తుంది. అలా జరిగింది యేసుక్రీస్తు విషయంలో వాక్యము. ఎందుకంటే ఆలోచన హృదయంలో ఆలోచన, పేపర్ మీద వచ్చినప్పుడు ప్రణాళిక లేఖనము, తర్వాత ఆ యొక్క ఆలోచన ద్వారా పలకబడిన ఆ లేఖనము శరీరాన్ని ధరించుట, ఆ ప్లాన్ ప్రకారంగా బిల్డింగ్ నిర్మాణం అవుట. కాబట్టి హృదయంలో ఆలోచన ఉంటుంది, బిల్డింగ్ ఉండదు. అలాగే దేవుని యొక్క ఆలోచనలో యేసుక్రీస్తుని గురించిన ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది. దాన్ని పేపర్ మీద తీసుకొచ్చి లేఖనాల ప్రకారంగా చూపించి ఆ లేఖనాల యొక్క నెరవేర్పులో భాగంగా ఆ వాక్యం అనేది శరీరం ధరించినట్లుగా యేసుక్రీస్తును ఆ యొక్క దేవుడు చేసిన నిర్మాణము. ఇది మనకి ఇంకా కొన్ని విషయాల్లో మనం దాన్ని చూడొచ్చు. వాక్యం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది నా హృదయంలోంచి వస్తుంది. నా హృదయంలో ఏదైతే తయారయ్యిందో అదే వస్తుంది నోట్లోంచి, ఇంకోటి రాదు. అలాగే దేవుని యొక్క ఆలోచనలో యేసుక్రీస్తుని గురించిన ఆలోచన, దాని ద్వారా లేఖనము, ఆ లేఖనం యొక్క నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తునే శరీరము, నిజత్వము. ఈ ఆలోచన ఎక్కడుంది? అదేంటి వాక్యం ఉంది. వాక్యము దేవుని ఆలోచన దేవుని దగ్గర ఉంటుంది, దేవునిలోనే ఉంటుంది ఆలోచన. అంటే అందుకే ఇక్కడ పదకావ్యంగా రాయబడిందని చెప్పడానికి కారణం అదే. ఒక కవిత్వ ద్వారా రాస్తున్నాడు దాన్ని, ఆ విషయం కావాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. దాని గురించి ఎలా రాశారనేది కొన్ని వెతకాలి, కొంత పరిశీలన చేస్తే, పరిశోధిస్తే ఇలా రాయబడిందనే విషయాలు మనకు అర్థమవుతాయి క్లియర్గా. తర్వాత వాక్యము అంటే ఆలోచన, వాక్యం యొక్క మూలము ఆలోచన. అది దేవుడే ఉంటుంది కదా, ఆ ఆలోచన దేవుడే కదా. అయితే ఆది ఆయన దేవుని యొద్ద ఉండిన అనేది ఇక్కడ కొంచెం దానికి ఆలోచించాలి. దాని గురించి ఆయన ఎందుకు అన్నారు దాన్ని? ఇక్కడ వాక్యాన్ని ఏమంటారంటే లోగోస్ అనే గ్రీక్ పదం. అది ఇక్కడ వాక్యం అనే దానికి మూల పదము లోగోస్. లోగోస్ అనే మాట ఒక వ్యక్తికి పోల్చి చెప్పేటట్లుగా ఉంటుంది. అందుకే ఆయన అనే విషయాన్ని అక్కడ రాశారు. అక్కడ ఆయన అంటే ఆలోచనే, దేవుని యొక్క ఆలోచన దేవుని యొద్ద ఉంటుంది. ఆ వాక్యము
శరీరధారి అయి 14 వచ్చినంత చదివాం కదా మనం. ఆ వాక్యము ఏ వాక్యము? ఏ వాక్యం? ఆ వాక్యం అంటే చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివి మీద కొట్టుదు అని చెప్పను. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన విషయము ప్రాముఖ్యమైన విషయం కదా ఇది. స్త్రీ సంతానము, నీకును స్త్రీకి స్త్రీ సంతానము యేసుక్రీస్తు. ఇది లేఖనము. ఈ వాక్యము, ఆ వాక్యం అన్నారు కదా, అంటే ఈ వాక్యము ఇది ఒకటే కాదు. గలతీ దీని యొక్క నెరవేర్పు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. పంపినట్టు ఎలా పంపాడు? స్త్రీ యందు పుట్టుట అని అర్థం. పంపటం అంటే బైబిల్ పరిభాష అది. పంపడం అంటే అలాగా అలాగా ఎక్కడైనా ఒక గెద్దలాగా పక్షిలాగా అలాగా పైనుంచి అలా దిగి రాలేదు ఆయన. పంపడం అంటే, పంపడం అనే దానికి వివరణ ఎలాగ ఇవ్వాలంటే స్త్రీ గర్భాన్ని, ఎందుకంటే లేఖనం అది, లేఖనానికి కరెక్ట్ చేయాలి. ఏదో మనం ఊహించుకోకూడదు, ఏదోటి లేఖనాన్ని కరెక్ట్ చేసి మాట్లాడాలి. అదే పౌలు ఇక్కడ చేస్తున్నాడు. ఈ జ్ఞానం చాలామందికి ఉండదు. లేఖనాన్ని కరెక్ట్ చేసి చెప్పాలి. మనం దాంట్లో ఏ వివరణ చేయొచ్చు, కానీ వివరణ చేసే ముందు ఆ లేఖనాన్ని తీసుకోవాలి. ఆ కీ అది, ఆ కీని తీసుకుని ఈ కీని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే నిజత్వం బయటకు వస్తుంది. అది పౌలు యొక్క గొప్ప విషయం. యేసుక్రీస్తు కూడా అలాగే మాట్లాడాడు అన్ని విషయాలు కూడా. అలాగే ఇంచుమించు ప్రవక్తలందరూ కూడా అలాగే మాట్లాడారు, అపోస్తులు కూడా అలాగే మాట్లాడారు. దేవుని యొక్క వాక్య సంబంధమైన నిపుణులందరూ కూడా అదే అదే లైన్లోకి వెళ్ళారు. అందరూ కూడా అలాగే చేశారు విశ్లేషణ అందరూ కూడా. కాబట్టి ఆ వాక్యము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన వాక్యం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ దాంట్లో చెప్పిన విషయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తాన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఇది ఈ లేఖనం అనేది నెరవేర్పులో భాగంగా దీన్ని కోట్ చేశారు. అక్కడ కన్యక గర్భవతి అవుతుంది. అది ఎక్కడ అంతకుముందు లింక్ ఎక్కడది? స్త్రీ సంతానము, గలతీ 4:4 అలా కోట్ చేశాడు పౌలు దాన్ని. ఇప్పుడు దీన్ని ఎక్కడ కోట్ చేశారు? దీన్ని మళ్ళీ మత్తయి సువార్తలోనే దాన్ని కోట్ చేశారు. 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ విషయాన్ని కోట్ చేశారు. ఎందుకంటే లేఖనాన్ని చెప్పాలి. లేఖనాన్ని చెప్పకుండా వేరే విశ్లేషణ అనేది చేస్తే అది దాని యొక్క సరైన అర్థం అనేది రాదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగెను. నెరవేరింది ఏంటి? యెషయా గ్రంథంలో ఉండే 7వ అధ్యాయం 14వ వచనము లేఖనము నెరవేరింది. ఇక్కడ ఈ వాక్యము శరీరాన్ని ధరించింది. అర్థమవుతుందా? లేఖనాలు ఆ వాక్యము ఇక్కడ ధరించింది, శరీరాన్ని ధరించింది ఈ వాక్యము. పాతల మందు ఉండే లేఖనాలు ఆయన ధరిస్తా ఆ వాక్యమే. యేసుక్రీస్తు శరీరంగా ధరించబడింది ఈ లేఖనాలే, ఈ వాక్యమే. 11వ అధ్యాయం యెషయా గ్రంథం. కొత్తగా రావు వాక్యాలు, లేఖనాలు ఏమి కొత్తగా ఉండవు. ఇందులో ఉన్నాయే నెరవేరుతాయి, అందులో ఉన్నాయే నెరవేరాలి. కొత్తగా బయట నుంచి చెప్పి మాట్లాడటం అనేది అది సరైన ఆలోచన విధానం కాదు. 11వ అధ్యాయము 1వ వచనంలో, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురం ఎదుగు ఫలించును. అంకురం ఎవరంటే యేసుక్రీస్తే కదా. చిగురు అనే మాట కూడా ఉంది దానికి. ఏంటి చిగురు పుట్టును అనేది? ఇక్కడ చిగురు అనేది వేరే విషయం, కానీ మొద్దు నుండి చిగురు అనేది, అంకురం అనేది, చిగురు అంకురం రెండు ఇంచుమించు. అంకురం అంటే మొలక, చిగురే కదా. అది యేసుక్రీస్తుకు సాదృశ్యం కదా. అది దాన్ని యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే ఏంటి అర్థం? అది అర్థం కావట్లేదు మనుషులకి. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనంలో, సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అని నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటున్నాడు. చెప్పింది ఎవరు? ఈ మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇప్పుడు ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు? ఆ వాక్యము శరీరధారి అయి ఉన్నప్పుడు, ఈ శరీరధారి అయినది వాక్యమే కదా. యేసుక్రీస్తు అంటే వాక్యమే కదా, దేవుని వాక్యమే కదా ఆయన. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఇప్పుడు ఈ మాట చెప్పింది ప్రకటన గ్రంథంలోని, నేను దావీదు యొక్క సంతానం వేకువ చుక్కనని చెప్పింది ఎవరు? ఆ లేఖనము, ఆ వాక్యము శరీరం ధరించి ఆ శరీరమే కదా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ వాక్యమే కదా మాట్లాడుతుంది.
శరీరం ధరించిన వాక్యం ఏమంటుందంటే, నేను దావీదు చిగురును అంటుంది ఆ వాక్యం. యేసుక్రీస్తు మాట్లాడాడంటే వాక్యం మాట్లాడినట్టు. యేసుక్రీస్తు ఎక్కడ మాట్లాడినా వాక్యం మాట్లాడుతుంది. ఆ వాక్యం శరీరం ధరించి మాట్లాడుతుంది వాక్యం. అది కదా తెలుసుకోవాల్సిన విషయం. అందులోనే కదా ఉంది విషయం అంతా కూడా. కాబట్టి వాక్యము ఏ విధంగా శరీరధారి అయిను, ఎలాగ అంటే ఆ శరీరం ధరించింది, ఓకే, వాక్యం శరీరం ధరించింది, ఓకే, ఆయన కనిపించాడు అందరికీ కూడా. ఆ వాక్యము శరీరం ధరించింది. ఆ వాక్యం ఎవరిదంటే దేవుని యొక్క ఆలోచన. ధరించింది ఏంటంటే లేఖనంలో ఉండే విషయాలు. ఆ వాక్యము, ఆ వాక్యం యొక్క ఉత్పత్తి మూలం ఏంటంటే ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ఆలోచన లిఖింపబడిన తర్వాత, ఆ లిఖింపబడింది నెరవేర్పులో భాగంగా యేసుక్రీస్తు శరీరం అనేది భూమికి వచ్చింది. ఈ శరీరం అనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నేను దావీదు యొక్క వేరు చిగురు నుంచి మాట్లాడుతుంది ఆ యొక్క వాక్యము. తర్వాత ఇంకా చూడండి ఏ విషయాలు ఉన్నాయో దాని గురించి. ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనము. ఆ వాక్యం ఏం మాట్లాడుతుంది? యేసుక్రీస్తు ఆ శరీరంగా కనిపిస్తున్న ఆ వాక్యము ఏం మాట్లాడుతుంది? దాని గురించి ఎలా చెప్పారు విశ్లేషకులు ఆ శరీరం గురించి? అంటే ఎలాగా ఆ ధరించిన విధానంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి? ఆ వాక్యం శరీరం ధరించింది, యేసుక్రీస్తు అయ్యాడు. శరీర విషయాల్లో ఏ విషయాలు ఉన్నాయి? రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప శరీరాకారముతో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాప శరీరాకారంతో సొంత కుమారుని పంపాడు. ఇవి ధరించింది ఏంటిది? ఆ వాక్యము శరీరం ధరించిన తర్వాత ఏ విధంగా ఉంది ఇప్పుడు అంటే, పాప శరీరాకారము కన్యక గర్భం ధరించి కన్నది పాప శరీరాకారాన్ని అని చెప్తున్నాడు పౌలు. ఇది మన సొంత విశ్లేషణ కాదు, పౌలే చెప్తున్నాడు ఆత్మ ప్రేరణ చేత. పౌలు సొంత మాటలు కాదు, బైబిల్లో సొంత మాటలు ఉండవు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మనుషులు పలికిన విషయాలు, ఊహను బట్టి చెప్పిన విషయాలు కాదు. ఊహను బట్టి చెప్తే ఇందులో ఉండవు, దాన్ని డిలీట్ చేస్తాడు దేవుడు. అలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఊహను బట్టి చెప్పిన వాటిని ఇందులో చేర్చలేదు. 60 పుస్తకాలే దేవుని యొక్క శక్తిని బట్టి మాట్లాడిన విషయాలు. మిగతా అంతా కూడా దేవునికి సంబంధించిన విషయాలు. అలాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి, ఇందులో చేర్చలేని గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆ వాటికి దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అవి దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత రాయబడినవి కాదు, మనుషుల యొక్క ఊహల నుంచి వచ్చిన విషయాలు. కానీ ఇక్కడ అలా కాదు. పాప శరీరాకారము ఇప్పుడు మాట్లాడుతుంది కదా, వాక్యం శరీరధారి అయి మాట్లాడుతుంది వాక్యం. ఆ వాక్యం ఎలా ఉందంటే పాప శరీరాకారంతో పంపించాడు దేవుడు మరీ గర్భంలో నుంచి. తర్వాత 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పాప మెరుగని పాపము, పాప శరీరాకారంగా పంపబడ్డాడు. కన్యక గర్భంలోంచి వచ్చిన ఈ శరీరము, ఆ వాక్యము ధరించింది కదా శరీరము. ఆ శరీరం యొక్క క్వాలిటీ ఇది. ఆ శరీరం యొక్క క్వాలిటీ ఏంటంటే, దాని యొక్క గుణాలు, దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, దాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ శరీరం యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, పాప శరీరాకారము, పాప మెరుగని పాపం. పాపం లేదు ఆయనలో, పాప మెరుగని పాపం. ఎవరు చెప్పారు ఇది? ఇప్పుడు మనం చదివిన విషయం అది, మనం ఊహను బట్టి చెప్తలేదు ఇక్కడ. పాప మెరుగుని ఎవరు చేశారు ఈ పని? దేవుని నీతి మనం అగడానికి పాప మెరుగుని ఆయన మన కోసం పాపంగా చేశాడు. దేవుడు చేశాడంటే పని. దేవుడు చేస్తే మరి మళ్ళీ మాట్లాడకుంటుందా? దేవుడు చేస్తే దానికి మళ్ళీ వంకలు పెట్టినాక కానీ దాని గురించి తప్పుగా విశ్లేషణ చేయడం అనేది మనకు తగునా? మనం సరిపోతామా అలా చేయడానికి? సరిపోం. అలాగా మనం ఎంతసేపు దాని చుట్టూ మాట్లాడాలి. మనం దాని గురించే మాట్లాడాలి. ఏది ఉందో దాన్నే కలపకూడదు ఏది కూడా. అప్పుడు అది అసత్యం అవుతుంది. ఉన్నదాన్ని వివరణ చేయాలంతే. సత్యవాక్యంలో సరిగా విభజించాలంతే. వాక్యమే సత్యవాక్యము. సరిగా విభజిస్తే దానికి ఇంకా విలువ పెరుగుతుంది. దాంట్లో విశ్లేషణ, దాంట్లో విషయం బయటకు వస్తుంది. అది రెండోది. తర్వాత ఏంటి? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్యలతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడిను. తను మరణము నుండి రక్షణ కావాలి ఆయనకి. ఏ శరీరానికి? ఆ వాక్యం శరీరం ధరించింది కదా. ఈ శరీరానికి మరణం నుంచి రక్షింపబడే ఆ పరిస్థితి ఉంది శరీరానికి. ఎందుకంటే వాక్యంగానే మాట్లాడాలి. దాని గౌరవాన్ని తగ్గించకూడదు.
అలాగని మనం ఏదో చెప్పేయాలనుకొని దానికి మించి చెప్పేయకూడదు. ఆ పరిధిలోనే మాట్లాడాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పాప శరీరాకారము, పాపమెరిగిన పాపము, మరణముకు లోనుగా శరీరము. అది ఈ శరీరధారి అయిన వాక్యం ఏమని మాట్లాడుతుంది అసలు? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూడండి ఒకసారి 5 నుంచి. కాబట్టి ఆయన ఈ లోకం ముందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు కదా, శరీరాన్ని ధరించిన వాక్యం మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? లేఖనాన్ని మాట్లాడుతుంది. మళ్ళీ దేవుని యొక్క ఆలోచన లేఖనంగా మారిన దేవుని యొక్క ఆలోచన గురించి మాట్లాడుతుంది ఆ వాక్యం. యేసుక్రీస్తు మాట్లాడాడంటే దేవుని వాక్యం మాట్లాడినట్టు. దేవుని వాక్యమే శరీరంగా మాట్లాడుతుంది. మాట్లాడింది వాక్యమే మాట్లాడుతుంది శరీరాన్ని ధరించి. ఏమంటాడు ఆయన చెప్తున్నాడు, శరీరాన్ని ధరించిన వాక్యం మాట్లాడుతుంది. బలియు అర్పణలు నువ్వు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. వాక్యం చెప్తుంది దేవుడి గురించి. నువ్వు నాకు శరీరాన్ని అమర్చావు, నా తల్లి గర్భంలో సెట్ చేసావు నన్ను. పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటుంది వాక్యము. శరీరాన్ని ధరించిన వాక్యము ఎక్కడ తీసుకుంది? ఈ లేఖనాన్ని ఆధారంగానే 40వ కీర్తనలో తీసుకుంది. వాక్యంతో కలిసి పనిచేస్తుంది. వాక్యమునకు వాక్యమే ఆధారం. 40వ కీర్తన 6 నుంచి 8 వచనాలు. బలులనైనను నైవేద్యమునైనను నీవు కోరలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహార బలులను నీవు తెమ్మలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా అంటుంది వాక్యం, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అనే గొప్పగా వాక్యం మాట్లాడుతుంది కదా. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయనే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి విశ్వసిస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాన్ని. 22వ కీర్తన కూడా ప్రవచనమే, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. మొదటి వచనంలో నా దేవా నన్నేలా నీవు విడనాడితివి అనే మాట ఆయన సిలువ మీద ఉన్నప్పుడు మాట్లాడిన విషయమే కదా. ఈ మాట ఎక్కడ నెరవేరింది? తర్వాత ఇంకా కిందకు వస్తే ఏమంటుంది? రాబోవు అంటే వాక్యము ఇంకా శరీరంగా రాలేనప్పుడు ఆయన మాట్లాడినట్లుగానే ఈ యొక్క వాక్యం చెప్తుంది. ఈ 9వ వచనంలో 22 వచనము, గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. ఎవరు తీశారు గర్భంలోంచి? యేసుక్రీస్తు వారిని. దేవుడే కదా ఆయన పుట్టించింది. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. ఆయన మాట్లాడతాడు ఇక్కడ. ఆయన వాక్యము శరీరాన్ని ధరించిన తర్వాత మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో చూసాం మన 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం. గర్భవాసన అయితే మొదలుకొని నాకు ఆధారం నీవే అంటున్నాడు యేసుక్రీస్తు దేవుడిని. నీవే నాకు ఆధారము, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే అని చెప్పేసి యేసుక్రీస్తు గారికి వచ్చిన లేఖనం ఇది. అది ఆయన వచ్చినప్పుడు యోహాను సువార్త అదే చెప్పాడు, నా తండ్రి అని చెప్పాడు. అలాగా ఆ యొక్క అధ్యాయం అంతట్లో కూడా, ఆ పుస్తకం అంతట్లో కూడా ఈ విషయాలు నెరవేరాయి. ఏది ఎలాగ మాట్లాడాలి, ఏది ఎలాగ అర్థం చేసుకోవాలనేది అక్కడే ఉన్నాయన్నీ కూడా. మనం సొంతంగా దాన్ని మనం ఏం చేయగలదు, అన్నీ వెతుక్కోవాలంతే. వెతుక్కుని చక్కగా సమకూర్చుకొని మాట్లాడితే ఆ సరైన విశ్లేషణ వస్తుంది. దేవుని యొక్క నడిపింపు అనేది సరైన రీతిలో వెళ్తుంది. అది గమనించాలి ఎప్పుడు కూడా మనం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం అంటే యేసుక్రీస్తు మాట్లాడంటే వాక్యమే మాట్లాడుతుంది. వాక్యం ఏమంటుందో చెప్పాలి. మనం మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుతుంది వాక్యం? ఆ వాక్యము శరీరాన్ని ధరించిన అదే వాక్యం ఏం మాట్లాడుతుంది అని అంటే 8వ అధ్యాయము 54వ వచనంలో యోహాను సువార్త 54వ వచనంలో ఏముందంటే, అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకున్న ఎడల నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. ఆ నా తండ్రి. వాక్యం ఏమంటుందంటే నాకు తండ్రి ఉన్నాడు, ఆయన నాకు దేవుడు అంటుంది వాక్యం. శరీరాన్ని ధరించిన వాక్యం అనేది తండ్రి దేవుడు ఏమన్నా తండ్రి, ఆయన నా దేవుడు, నా విమోచకుడు, నన్ను బ్రతికించేవాడు, నాకు జనన మరణముల కన్నా మూలాధారమైన వాడు అని అంటుంది వాక్యము. వాక్యం ఏమంటుందంటే 14-28 వచనాల్లో, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారని. తండ్రి వద్ద నుంచి తండ్రి నాకంటే గొప్పవాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి ఆలోచనలో నుంచి లేఖనంగా మారి
ఆ లేఖనము నెరవేర్పులో భాగంగా శరీరాన్ని ధరించిన వాక్యమైన నేను, దేవుని వాక్యమైన నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు వచ్చినప్పుడేమో ఆలోచన లేఖనము, లేఖనము శరీరమైంది. ఇప్పుడు డైరెక్ట్గా శరీరమే వెళ్తుంది. ఇప్పుడు అక్కడికి లేఖనంగా వెళ్దాం. ఇంకా ఆ లేఖనం శరీరం వచ్చి శరీరం అయిపోయింది. ఈ శరీరమే వెళ్ళాలి అక్కడికి. అది ప్రాముఖ్యమైన విషయమే కదా మనకి. లోక సువార్త 22వ అధ్యాయము 69లో ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్మ్య గల దేవుని కుడిపార్శ్వన ఆశీనుడు వారితో చెప్పును. ఆ లేఖనం అంత క్లారిటీ ఉంది వాక్యానికి. వాక్యమే అంటుంది, నేను దేవుని కుడిపార్శ్వాన్ని ఆశీనుడుగుతాను. అక్కడి నుంచే వచ్చాను, ఆయన ఆలోచనలోంచి వచ్చాను. వచ్చిందేమో ఆలోచన, వాక్యము. వాక్యం శరీరం అయిపోయింది. ఇప్పుడు శరీరంగా వెళ్తుంది, ఆలోచనగా వాక్యంగా కాదు. ఆ వాక్యం శరీరం అయిపోయింది కాబట్టి ఆ శరీరం అనేది మళ్ళీ ఎవరు పంపించారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వాన కూర్చుంటుందని చెప్పేసి ఆయన వాక్యమే. ఆయన అంటే వాక్యమే కదా, శరీరాన్ని ధరించిన వాక్యం కదా. ఆ వాక్యం చెప్తుంది ఆ విషయాలన్నీ కూడా. కాబట్టి అంతకు మునుపు దేవుని కుడిపార్శ్వానికి వెళ్తానని చెప్పేసి అన్నాడు కదా. ఎప్పుడు కుడిపార్శ్వకి వెళ్ళాడు ఆయన? చనిపోయిన తర్వాత ఆరోహణం అయిపోయి 40 దినాలు భూమి మీద ఉండి వాళ్ళందరూ సెట్ చేసి శిష్యుల్ని, ఆ తర్వాత కదా వెళ్ళాడు ఆయన. ఒలివ కొండ నుంచి ఆరోహణం అయ్యాడు కదా, దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళి ఆశీనుడు అయ్యాడని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మరి అంతకుముందు ఏముంది మరి ఆ కుడిపార్శ్వాన్ని? పాత నిబంధనలో కానీ, అంటే పాత నిబంధనలనే చెప్పాలి కదా ఆధారం మనకి. పాత నిబంధనలు ఎక్కడ ఒక ఆధారం కూడా లేదు. దేవుని కుడిపార్శ్వాన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం వెళ్ళిన తర్వాత మాత్రమే కుడిపార్శ్వాన ఉన్నాడు వ్యక్తిగా. అంత మునుపు ఆయన కుడిపార్శ్వాన్ని ఉన్నట్లుగా ఆయన ఒక్క లేఖనం కూడా లేదు, లేఖన ఆధారం లేదు. కుడిపార్శ్వాన ఏముందో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక హింట్ ఇచ్చాడు, ఒక చిన్న విషయాన్ని చెప్పాడు. ఎందుకంటే దేవుడు అన్ని విషయాలు కూడా రాయించి ఉంచుతాడు. 33వ అధ్యాయము 2వ వచనము ద్వితీయోపదేశకాండం. శేరులో నుండి వారికి ఉదయించను, ఆయన పరాను కొండ నుండి ప్రకాశించను, వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చను, ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరేచుండును. అంతవరకే చెప్పబడింది పాత నిబంధనలో. అగ్నిజ్వాలలు తప్ప ఏ వ్యక్తి ఉన్నట్లుగా కూడా ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అదొక్కటే అంతే, చిన్న ఆధారం, అది చిన్న క్లూ అంతే. మిగతాది ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి ఏ కాలంలో కూడా దేవుడు వ్యక్తిగా కానీ ఆయన స్వరం వినటం కానీ ఎక్కడా కూడా పని చేయలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో చాలాసార్లు ఈ విషయం మనం మాట్లాడుకుంటాం మనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు ఏ కాలమైనా నేను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. లేదు, ఈ వాక్యమే చెప్తుంది దేవుని గురించి. ఏ దేవుని వాక్యం అయితే శరీరాన్ని ధరించిందో ఆ శరీరాన్ని ధరించిన ఆ వాక్యమే మాట్లాడుతుంది దేవుని గురించి. ఏమని? ఆయన స్వరం కానీ ఆయన స్వరూపం కానీ ఎంతవరకు వినలేదు, చూడలేదు ఆయన స్వరూపాన్ని. అది ఆయన ఇచ్చిన క్లారిటీ. దూతల ద్వారా మాత్రమే పని చేయబడింది వాక్యం. దాని ద్వారా వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 33వ వచనంలో ఉంది. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 15లో ఉంది. చదువుకుంటే మనకు క్లియర్ అవుతుంది. ఎందుకంటే దూత ద్వారా మాత్రమే వాక్యం అనేది వచ్చింది. ధర్మశాస్త్రం దూతల ద్వారా ఇవ్వబడింది. దూతల ద్వారాగానే వాళ్ళకి దర్శనాలు వచ్చాయి. దూతల ద్వారాగానే వాళ్ళు ఈ వాక్యాన్ని తీసుకున్నారు. దూత అంటేనే వార్తాహరుడు. దూత అనే మాటకి వార్తాహరుడు, వార్త చెప్పేవాడు దూతాహరుడు అంటాడు. దేవుని యొక్క ఆలోచనలోంచి వచ్చిన ఆ మాటను ప్రజల దగ్గర తీసుకొచ్చే పని చేసేదే దూత, వార్తాహరుడు. దూత అనే మాటకి వార్తాహరుడు అని అర్థం. కాబట్టి దేవుని యొద్ద నుండి ఆలోచనగా వచ్చిన వాక్యము శరీరం ధరించి దేవుని యొద్దకు వ్యక్తిగా వెళ్ళింది. చివరిలో మనం చెప్పుకునే విషయాలు ఇవి. అయితే మరియ గర్భం ద్వారాగా శరీరం వచ్చింది కదా. ఆ వాక్యం శరీరాన్ని ధరించి కన్యక గర్భానికి వచ్చింది శరీరం ఆయనకి. వాక్యము శరీరం ధరించింది మరియ గర్భంలోనే కదా శరీరం అవుతా వాక్యం. అది ఏమైంది? ఈ శరీరం చనిపోయింది కదా, చనిపోయాడు కదా ఆయన. అది దేవుని యొక్క శక్తి ద్వారా వచ్చిందే కదా శరీరం. అది పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంటేనే కదా పుట్టాడు ఆయన. ఆయన చనిపోయాడు, ఆ బాడీ చనిపోయింది. అది అంటే అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 35వ వచనంలో 23వ వచనంలో దావీదు సంతానంలో నుంచి దేవుడు యేసుక్రీస్తుని పుట్టించిన రాయబడింది. అక్కడ పుట్టించాడు. ఆ పుట్టించిన శరీరం ఇది. దావీదు వంశంలో దేవుడు పుట్టించిన శరీరము, రక్తమాంసాల శరీరం మరణములకు లోనకి శరీరము మరణించింది. కానీ పునరుద్ధానం తర్వాత వచ్చిన ఈ శరీరం అనేది ఇంకా చనిపోలేదు. మరణానికి ఎటువంటి ప్రభుత్వం దాని మీద లేదు. ఇది నిజమైన వాక్యము ధరించుట అనే సంపూర్ణత అనేది మరి గర్భంలో వచ్చింది కాదు.
వాక్యం శరీరం ధరించడానికి దానికి సంపూర్ణత అనేది అది కాదు. సంపూర్ణత ఏంటంటే దేవుడు ఈయన లేపాడు, మరణ వేదనలు తొలగించి ఈయన లేపాడు సమాధిలో నుంచి, అక్షయ శరీరం ఇచ్చాట కుమారునికి. అది నిజమైన ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఆ వాక్యము శరీరం ధరించడం అనేది దానికి ఫుల్ఫిల్మెంట్ అనేది పునరుద్ధానం ద్వారా తర్వాత ఆయన ధరించుకున్న శరీరం. అది అసలైంది సంపూర్ణమైన నెరవేర్పు. అది మరీ గర్భం ద్వారా వచ్చే అది అనేది అసంపూర్ణమైందే. అది దేవుని వాక్యం ద్వారా జరిగిందే, అది దైవ కార్యమే. పునరుద్ధారం ద్వారా యేసుక్రీస్తు వారిని బ్రతికించడం అనేది అది దేవుని కార్యమే. రెండు దేవుని కార్యాలే. కానీ ఒకటేమో భౌతికమైనది, ప్రకృతి సంబంధమైంది, ఇంకొకటి ఆత్మ సంబంధమైంది. ఇదేమో ఈ శరీరం మరీ గర్భం ద్వారా వచ్చిందేమో మరణానికి లోనైంది. పునరుద్ధానం అయిన శరీరం అనేది మరణం అనేది దాని మీద ప్రభుత్వం చేయదు, ఇది శాశ్వతంగా ఉండేది. కాబట్టి ఆ వాక్యం శరీరం ధరించడానికి దాంట్లో ముందు మరీ గర్భం ద్వారా వచ్చే ఆ శరీరం కంటే పునరుద్ధారం ద్వారా వచ్చే శాశ్వతంగా ఉండే అక్షయమైన ఈ శరీరం అనేది నిజమైన వాక్యము నెరవేర్పు. వాక్యము శరీరధారి ఆయన అనే దానికి సంపూర్ణమైన నెరవేర్పు అనేది పునరుద్ధారం ద్వారాగా దేవుడానికి ఇచ్చిన అక్షయమైన శరీరము. ఇదే సంపూర్ణమైన నెరవేర్పు. కాబట్టి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అనేక విషయాలు ఉన్నాయి, మనకు సమయం సరిపోదు. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పుకోవడానికి. ఎప్పుడు కొద్దిగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పింది చాలా తక్కువ. అన్ని వీడియోలో కూడా అంతే, కొద్దిగా చెప్పుకుంటున్నాం అంతే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా బాగా అర్థం కావాలంటే. కాబట్టి దేవుని చిత్తమైతే ఆ సమయం దేవుడు ఇస్తే, ఆ విశ్లేషణ అనేది దేవుడు పలికిస్తే అవన్నీ కూడా తెలియజేయడానికి వీలవుతుంది. కాబట్టి చాలా విషయాలు నేర్చుకోండి, అనేక విషయాలు. ఎందుకంటే వాక్యం ప్రాముఖ్యం కాబట్టి ఆ వాక్యమే మనకి జీవాధారము, నిత్య జీవార్థము. ఆ దాని పట్ల మనం ఎంతైతే ఆసక్తి కలిగి ఉంటామో, ఎంత వాక్యాన్ని కలిగి ఉంటామో, దానివల్ల మనకి నిత్య జీవాన్ని పొందుకోవడం అనేది సులువు అవుతుంది. ఆ విధంగా ఆసక్తి కలిగి దేవుని యొక్క ఆ రాజ్యంలో నిరంతరం ఉండే విధంగా, ఆ యొక్క శరీరాన్ని ధరించుకునే విధంగా లేఖనాలను మనము దేవుని యొక్క వాక్యం ఒక విత్తనముగా అక్షయబీజంగా దాని ద్వారా పుట్టింపబడిన వారిగా ఉంటే, మనిషి అచ్చ వాళ్ళ ద్వారా నేను అని చెప్పబడింది కదా, చదివా మనం ముందే చదివా స్టార్టింగ్లోని. మా వారు శరీరేచ్ఛ వల్ల మనిషి హెచ్చ వల్ల ఇంకా అలాగ వస్తుంది. ఇప్పుడు వాక్యం ద్వారాగా మనం జన్మిస్తే ఇంకా మనిషి హెచ్చ శరీరేచ్చలు ఉండవు, ఇంకా అక్షయమైన శరీరం అనేది మనకు వస్తుంది. ఆ విధంగా పొందుకునే విధంగా మన జీవితాల్ని దేవుని వాక్యానికి సమర్పించుకుందాము. మనలందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.